శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామం పూర్వపీఠిక. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సమస్త విఘ్నాలని తొలగడానికి కొరకు స్వచ్ఛంగా తెల్లని వస్త్రములు ధరించినవాడు. శుక్లాంబరధరం, అట్లా అంబరధరం, శుక్లం అంటే తెలుపు, స్వచ్ఛముగా తెల్లని వస్త్రాలను ధరించినవాడు. విష్ణుం అంతటా వ్యాపించి ఉన్నవాడు. శశివర్ణం అంటే చంద్రుని వంటి మనోహరమగు శోభతో కూడినవాడు. అట్లా చంద్రుని చూడగానే, నిండు పూర్ణిమ చంద్రుని చూడగానే ఆ మనోహరత్వము, ఆ కోమలత్వము, ఆ మృదుత్వము, ఆ దివ్యత్వము ఎలాగా స్పష్టమవుతుందో ఆ విధంగా అటువంటి దానితో కూడుకున్నవాడట. అట్లాగే చతుర్భుజం, 4 బాహువులతో కలిగినవాడు, అంటే 4 చేతులు ఉన్నాయి. ప్రసన్నవదనం, నవ్వు ముఖముతో ప్రకాశించినవాడు. ప్రసన్నవదనం ఉండాలి ప్రతి ఒక్కరికి, అంతేగాని ఏడుపు ముఖం కాదు. ఎప్పుడో ప్రసన్నవదనంగా ఎవడైతే ఉంటాడో అతని జీవితం ప్రసన్నంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంటాడో అతని జీవితం అంతా కూడా, వారి జీవితం అంతా కూడా ఏడుపుగానే ఉంటుంది. చూసారా, ఇదే రహస్యం. అందుకే భగవంతుని ముఖాన్ని చూడాలి, ఎప్పుడు ప్రసన్నంగా ఉంటాడు. అందుకే భగవంతుని దర్శించడం అన్నమాట. భగవంతుని దర్శించడం ఎందుకు? విగ్రహాలు పెట్టుకొని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసి నీలో మార్చుకోవాలి. ఆ ప్రసన్నత, ఆ గంభీరత, ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ ఉత్తమ గుణాలు, ఆ ఉత్తమ ఆచరణ అవన్నీ మనలో ఉట్టి పడాల. అందుకే మనం దేవాలయాన్ని కట్టుకొని భగవంతుణ్ణి పూజ చేయడం, అంతేగాని ఒట్టిగా పూజలు చేసుకోవడానికి కాదు. ఆయనకేం పూజలు అవసరమా? నీ భక్తి కొరకు నువ్వు పూజలు చేసుకుంటున్నావు అంతే. అందుకు కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడంటే ఎప్పుడు నవ్వు మొగముతో ఉన్నవాడు. చూడండి, శ్రీరామచంద్రుడు ఎప్పుడు అన్ని కష్టాల్లో కూడా ఎప్పుడు తన ముఖంలో ఆ నవ్వే ఉండేదట. మరి అటువంటి నవ్వు ముఖంతో ప్రకాశించినటువంటి విఘ్నేశ్వరం, సర్వ విఘ్నాలని నివారణమై సమస్త విఘ్నాన్ని తొలగించినటువంటి ఆ విఘ్నేశ్వరుడు రూపంలో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారము అని ఇక్కడ అర్థం. విఘ్నేశ్వరుడన్నా ఆయనే, మొత్తం అంతా ఆయనే. మరి అటువంటి ఆ పరమాత్మకి నమస్కారము అని ఈ శ్లోకం చెప్తుంది. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. పరమ పవిత్రమూర్తి ఎవరు? వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి యొక్క ముని మనమడు, మహాపురుషుడుకు పరాశరుని ప్రియనందనుడు, జ్ఞానసాగరుడు, సుఖదేవుని తండ్రి యోగు వ్యాస భగవానునికి వందనాలు అంటే నమస్కారం అని ఇందులో అర్థం. ఎటువంటి వాడు వ్యాసుడనంటే ఇటువంటి వాడు. ఎటువంటి వాడు? వశిష్ఠ మహర్షి యొక్క మునిమనవడు, మహాపురుషుడు, గొప్పవాడు, పరాశరుడు. పరాశర మహర్షి గొప్ప అనంతశక్తి సంపన్నుడు అన్నమాట. ఆ పరాశర మహర్షి ప్రియనందనుడు, జ్ఞానసాగరుడైనటువంటి సుఖదేవుని తండ్రి యొక్క వ్యాస భగవానుడికి వందనాలు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదేక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. ఆ భగవంతుడట అవికారాయ, ఏ వికారాలు లేనివాడు. చూడండి, ముందు నువ్వు చెప్తున్నాడు, చెప్పబోయే సహస్రనామ స్తోత్రాలు ఆ నామాలకి ఇది పునాది. ఆ భగవంతుడికి ఎటువంటి వికారాలు లేవు. మరి ఎవరికి వికారాలు? మానవుడికి వికారాలు. జన్మ ఎవడికి వచ్చిందో వాడంతా వికారంతో ఉన్నవాడే.
ఏమిటా వికారాలు? షడ్భావ వికారాలు. అస్థి, జాయతే, వర్ధతే, వ్యపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఇవి 6 వికారాలు. ఈ 6 వికారాలు లేనివాడు. ఆయన కడుపులో గర్భంలో లేడని, ఆయన మనలాగా గర్భస్థ పిండమే పుట్టింది ఎక్కడా లేదు. అటువంటి దివ్యమూర్తి అనమాట. అస్థి, జాయితే, పెరగడం. అస్థి, జాయతే. జాయతే అంటే పుట్టాడు, అస్థి అంటే గర్భంలో ఉండడం, జాయతే అంటే బయటికి రావడం, ఎప్పుడమైతే వృద్ధి కావడం. అట్లా అస్థి, జాయతే, ఎప్పుడమైతే అట్లా. అపక్షీయతే, వర్ధతే, పెరగడం అనమాట, పెరగడం. అపక్షీయతే, క్రమంగా తగ్గడం. వినశ్యతి, నశించడం. ఈ 6 వికారాలు లేనివాడు కాబట్టి ఆయన అవికారుడు అన్నారు. ఈ 6 వికారాలు షడ్భావ వికారాలు. ఈ వికారాలన్నీ దేహానికే. దేహగతమైనటువంటి ఆత్మకి ఏ వికారం లేదు. ఆ ఆత్మస్వరూపమే మనందరం. అటువంటి ఆత్మరూపుడే భగవంతుడి లోపల ఉన్నాడు. పరమ పవిత్రుడు అనమాట. శుద్ధాయ, శుద్ధుడు అనమాట. నిర్మల నిత్య స్వరూపుడు అనమాట. ఆయన నిత్యాయ, ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు. ఇంకా స్తోత్రాల్లో అవన్నీ చెప్తాడు. అవన్నీ అక్కడ ఎక్కువగా విశేష వ్యాఖ్యానాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇదేంటంటే కేవలం ఇక ఒక ఇంట్రడక్షన్. ఇది కూడా పూర్వపీఠిక. నిర్మల నిత్య స్వరూపుడు. తర్వాత పరమాత్మనే పరబ్రహ్మ స్వరూపుడు. సదైక రూపరూపాయ, సత్ ఏక రూప రూపాయ. ఆయన ఒకటే ఒక రూపం. ఏమిటది? సచ్చిదానంద స్వరూపుడు. భగవంతుని యొక్క రూపము పేరు ఏమిటి? సచ్చిదానంద స్వరూపుడు. ఏకం రూపం, అనేక రూపాలు ఆయనకి లేవు, ఒకటే రూపం. ఆ ఒక్క రూపంలోనే ఇన్ని విధాలుగా ప్రతిబింబిస్తున్నాడు. అంతేగాని ఈ రూపం వేరు, ఈ రూపం వేరుగా లేడు. అన్ని రూపాలుగా అయినాడు, కానీ ఆ రూపాల్లో ఉన్నదంతా తానే. అందుకే సదైక రూపరూపాయ. అటువంటి సచ్చిదానంద స్వరూపుడు విష్ణవే, మంగళ మహనీయ దివ్య స్వరూపుడైన ప్రభ విష్ణవే. అటువంటి విష్ణు భగవానుడికి నమస్కారము అని ప్రార్థనా శ్లోకాలు అన్నమాట. ఇది యస్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఏ మహనీయుని యొక్క స్మరణ చింతన వల్ల, అంటే ఏ భగవంతుని యొక్క చింతన వల్ల, కీర్తన మాత్రం చేతనే జనన మరణ క్లేశాలతో కూడినటువంటి భయంకర సంసార మహాబంధములన్నీ సమస్యపోతాయో. చూడండి, ఏ భగవంతుని స్మరిస్తే పుట్టడం మరణం, పుట్టడం మరణం అనేది ఒక పెద్ద దుఃఖం అండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. పుట్టడం, మరణించడం. ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహెమురారే. బహుదుస్తారం. ఈ సముద్రంలో పడిపోతే నువ్వు బయటకు తేలడం చాలా దురూహ్యం, అటు అతి కష్టం. అందుకు కాబట్టి కృపయా పారే పాహిమురారే, ఆ భగవంతుని ఆశ్రయించు. అనేక జన్మలు ఎత్తావు, ఈ కనీసం ఈ జన్మలైనా సరే భగవంతుని తెలుసుకొని ముందుగా వెళ్ళిపో, దాటిపో. ఎన్ని జన్మలు ఎత్తుతావు ఓ జీవుడా అనే ఉపనిషత్తు, గర్భోపనిషత్తు చెప్తుంది. అటువంటి వైరాగ్యం కావాలి, అటువంటి నిజమైనటువంటి ఆర్తి కావాలి మనిషిలో. అప్పుడే భగవంతుని యొక్క ఆ దివ్యమైన శక్తిని లోపల కలుగుతుంది. మరి అలా ఇక్కడ స్మరణమాత్రేణ, స్మరించినంత మాత్రం చేతనే ఎట్లాగైతే జనన మరణ సంసార బంధంలో ఉన్నవాడు వీటన్నిటి సమస్య పోతాయో. చూడండి, ఒక్కొక్క విషయం మనం స్మరించే మాత్రాన్ని మనకు ఎంతో సుఖం వస్తుంది. ఒక్కొక్క విషయం స్మరిస్తేనే తన లోపల దుఃఖం వచ్చేస్తుంటుంది, శరీరం అంతా కూడా కంపించిపోతుంటుంది. చూడండి, ఆ ఒక్క స్మరణగానే. మరి అటువంటిది భగవంతుణ్ణి స్మరిస్తే, అందుకే చెప్తున్నాడు, అంటే భగవంతుని స్మరించగానే జననమరణ క్లేశాలన్నీ కూడా నశిస్తాయి. అట్టి సర్వాంతర్యామైనటువంటి ఆ విష్ణు భగవానికి నేను వినయపూర్వకంగా నమస్కరించుచున్నాను అని ఇక్కడ ప్రార్థనా శ్లోకంలో ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. మరి ఎవరికి సంవాదం అని అంటే,
యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీష్ముడిని అడుగుతున్నాడు. ఎవరు? భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడిని ధర్మరాజు అడుగుతున్నాడు. అక్కడి నుండి ప్రారంభమవుతుంది. ఈ ప్రశ్న వేస్తాడు ఆయన. ధర్మరాజు ప్రశ్న వేస్తాడు. మరి ఎందుకు ధర్మరాజు ప్రశ్న వేస్తాడు అని అంటే ముందే మనం చెప్పుకున్నాం. యుద్ధం అయిపోతుంది. యుద్ధం అయిన తర్వాత ఈయన దుఃఖంలో ఉంటాడు. దుఃఖం ఈయన లోపల ఆవరిస్తుంది. మాయ, ఇంతమంది నా వల్లే సంహరించారు, ఈ మహాపాపానికి నేను గొప్ప ఇది అని బాధపడుతుంటుంటాడు, దుఃఖిస్తాడు, నిద్ర పట్టదు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడే ఉంటాడు, అదే అంతఃపురంలో. ఆయన అర్ధరాత్రి అప్పుడు 12 గంటలకి మురళిని తీసుకొని, ఎందుకు ఆ రోజు ఆయన ఆనందంగా ఆ మురళిని వాద్యం అంటే గానం చేస్తాడు. అప్పుడు ధర్మరాజు ఒటావటిగా వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయి కంటంట జలధారలు కాచి, మహాత్మా నాకు ఈ రాజ్యం వద్దు, నాకు ఈ సామ్రాజ్యం వద్దు, నాకు ఈ సింహాసనం వద్దు అని చెప్తాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చిన్న నవ్వు నవ్వి, మహాత్మా ధర్మరాజా, నీవు గొప్ప ధర్మాత్ముడు, అన్ని ధర్మాలు నీలోన ఏకీభవించున్నాయి. అటువంటి మీరు ఇంత అల్పమైనటువంటి దుఃఖానికి పూర్తిగా ఈ దుఃఖంలో మునిగిపోవడం అనేది ఒక మహాపురుషునికి సమంజసం కాదు. ఒక పామరుడు విషయం వేరు, ఒక పండితుడి విషయం వేరు, ఒక మహాపురుషుడి విషయం వేరు, ఒక ధర్మాత్ముని విషయం వేరు అనేటువంటి ఆ వైశిష్ట్యాన్ని ఆ భగవంతుడు చెప్తాడు. అప్పుడు కృష్ణుడు ఆలోచించి, మహాత్మా మీ తాతగారు భీష్మ పితామహుడు యుద్ధమైన తర్వాత నువ్వు కలుస్తానని చెప్పావు కదా మీ తాతగారిని, ఆయన అంపసరపైనే ఉన్నాడు, నీకోసం ఎదురు చూస్తున్నాడు, మనం అక్కడ వెళదాం పద అని ఆ ధర్మరాజు యొక్క మనస్సుని మార్చి ఆ పక్క తీసుకెళ్ళాడు. అదే గొప్పవారు చేసినటువంటి ఇది. దుఃఖంలో ఉన్నవాడికి ఇంకా దుఃఖంలో కూర్చరాదు, ఆర్తిలో ఉన్నవాడిని ఇంకా కిందకు దించకూడదు. దుఃఖంలో ఉన్నవాడికి ఒక మంచి మాటని చెప్పి అతను పైకి తీసిన వాడే గొప్పవాడు. చూడండి, లౌకికులకి భగవంతుడికి ఎంత తేడా ఉన్నది. మరి ఆయన దగ్గర తీసుకుని వెళ్ళి ఆ తాతగారికి చెప్పిస్తాడు ఆయనతో, అయ్యా మీ మనవడు ఇగో ఈ విధంగా ఇట్లాగా దుఃఖిస్తున్నాడు, ఇదంతా ఈయన వల్లే అయిందట, మరి ఈయనకి మీరే ఉపదేశించాలని అంటాడు. అప్పుడు భీష్ముడు, ఆయన సర్వజ్ఞుడు, అనేక విషయాలు తెలిసినవాడు, పురాతనుడు, నవ్వుతాడు. స్వామి, ఇంత గొప్ప మహానుభావులు, సర్వాంతర్యామివి, సర్వసమర్థుడువు, జగన్నాథుడువు, ఈ జగత్తుకే మూల పురుషుడువైనటువంటి నీవుండగా నేనా స్వామి అని భీష్ముడు అంటాడు. అప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు చెప్తాడు, మహాత్మా భీష్మ, ఈ విషయంలో మీరిప్పుడు మీ మనవడికి మీరే బోధించాలి, అప్పుడే ఇతనికి ఇక్కడ ఈ జ్ఞానం పట్టుబడుతుంది అంటే. అప్పుడు భీష్ముడు నమస్కరించి ధర్మరాజుకి మరి ఏది చెప్పాలి అనే విషయాన్ని కూడా భగవంతుని ప్రార్థిస్తాడు. అప్పుడు భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇచ్చి ఆయన శరీరంలో ఎటువంటి బాధ లేకుండా తన అనుగ్రహంతో నా బాధనంతా తీర్చి బోధించమనే జ్ఞానాన్ని ఆయనకి కలిగిస్తాడు. ఆయన జ్ఞానంతోనే విష్ణు సహస్రనామాన్ని, ఆ భగవంతుని యొక్క 1000 నామాల్ని చెప్పే శక్తి ఆయనకి కలిగింది. ఆ 1000 నామాలు ఎలా తెలపాలి, ఎలా ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూలంకషంగా 108 శ్లోకాల్లో చెప్తాడు. అయితే ఇక్కడ ధర్మరాజు ఆ భగవంతుణ్ణి తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలని ప్రశ్న వేస్తాడు. ఏమని? శ్రీ వైశంపాయనువాచ శ్రుత్వా ధర్మాన శేషేన పావనాని చ సర్వసః యుధిష్ఠిర శాంతనవం పునరేవాభ్యభాషత. వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుతో ఈ రీతిగా చెప్పుచున్నాడు. ఇక్కడ వైశంపాయన మహర్షి జనమేజయునుడికి చెప్తున్నాడు అనమాట ఈ విషయాన్ని. ఏమిటేనంటే అభ్యుదయ పరంపరలను కలిగించినటువంటిది, గొప్ప ఉదాత్తమైనటువంటి ధర్మాన్ని కలిగించేది, మోక్షప్రదమైనది, ధర్మాలను
సమస్త పాపాలను నశింపచేసినటువంటిది, ధర్మ రహస్యాలను కలిగించి ఆ ధర్మ రహస్యాలని తెలిపినటువంటిది. అటువంటి ఆ జ్ఞానాన్ని అంపసైపోయినటువంటి భీష్మ పితామహుడు, పరమశాంత గంభీరమూర్తి, జ్ఞానసాగరుడు, అటువంటి భీష్మ పితామహునితో ధర్మ జిజ్ఞాసమైనటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. సర్వధర్మనిధి యొక్క భీష్మ పితామహుడు ఎన్నెన్నయో ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, అనుష్ఠానాలు తెలిసినవాడు ఆయన. ఆ మహాభారతంలో కొల్లలు ఉన్నాయి చూడండి. అసలు శాంతి పర్వం, ఆనుశాసన పర్వంలో ఈ విష్ణు సహస్రనామం వచ్చింది. ఆ శాంతి పర్వంలో అనేకమైనటువంటి కథలు, ఉపాఖ్యానాలతోనే నిండి ఉంది. ఎన్ని తెలిసిందో ఆయనకి మహానుభావుడు. చూడండి, అసలు సకల పురుషార్థ సాధనమై తక్కువ ప్రయాసతో అనంతమగు మహాఫలాన్ని తేలికగా సుఖంగా పొందినటువంటి విషయాన్ని గూర్చి ఇంతవరకు మీరు నాకు చెప్పలేదు. అట్టి విషయాన్ని, అటువంటి జ్ఞానాన్ని నాకు మీరు తెలపాలి అని 6 ప్రశ్నలు భీష్ముల వారితో ధర్మరాజు అడుగుతాడు. 6 ప్రశ్నలు అడుగుతాడు ధర్మరాజు భీష్ముడిని. ఏమిటని? యుధిష్ఠిరౌవాచ కిమేకం దైవతం లోకే కింబాప్యేకం పరాయణం స్తువంతః కంకమర్చంతః ప్రాప్నుయుర్మానవా శుభం. ఇందులో 4 ప్రశ్నలు చెప్పబడ్డాయి ఈ శ్లోకంలోను. మొత్తం ఆయన అడిగింది 6 ప్రశ్నలు. ఈ శ్లోకంలో 4 ప్రశ్నలు. ఏమిటది? 1, ఈ లోకమునందు ఒక్కడైన దేవుడెవ్వడు? అట్లా ఒక్కడే, ఆ భగవంతుడు ఒక్కడే, ఆయన ఎవ్వడు. 2, మానవులు పొందదగిన ఏకైకమైనటువంటి మహోన్నత స్థానం ఏది? మానవులు పొందదగినటువంటి ఏకైక మహోన్నత స్థానం ఏది? 3, ఏ భగవంతుని స్తుతించటం వలన మానవుడు సర్వ శుభాలని పొందుతున్నాడో, అంటే ఏ భగవంతుని స్తుతించటం వలన మానవులు సమస్త శుభాలు పొందుతున్నారో, అంటే పొందుతున్నాడు, అది ఏమిటది? 4, ఏ భగవంతుని యొక్క బాహ్య అభ్యంతర, అంటే లోపల బయట పూజలు ఆచరించటం వలన సకల శుభములు కలుగును. ఇవి 4 ప్రశ్నలు. ఇంకా 2 ప్రశ్నలు. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః కింజపన్ ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్. కో ధర్మ సర్వధర్మాణం భవతః పరమో మతః. అన్ని ధర్మాల కంటే పరమోత్కృష్టమైనది, గొప్పది, మహోన్నతమైనటువంటిది మహాధర్మము ఏదై ఉన్నది? మీ అభిప్రాయం ఏమిటి ఈ విషయంలో? 6, దేనిని జపిస్తే, దేనిని జపించుచున్నచో మానవులు సకల కర్మ బంధాల నుండి విముక్తి చెందుదరు. అంటే దేనిని జపిస్తే మానవుల సకల కర్మబంధము నుండి విముక్తి చెందుదురు అని. ఈ 6 ప్రశ్నలు ధర్మరాజు భీష్మాచార్యుల వారిని అడిగారు. ఆ 6 ప్రశ్నలకి సమాధానం దీంట్లో చెప్తారు పూర్వపీఠికలు. ఆ విషయం ఏమిటో మళ్ళీ మనం చెప్పుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.